ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్. అండ్ మీరు క్యారెక్టర్ అన్నారు కాబట్టి మీది మనసిచ్చి చూడే సినిమా ఉంటుంది సార్. అందులో ఆ క్యారెక్టర్తో ఎంత లవ్లో పడ్డాం అంటే మా జనరేషన్ అప్పుడప్పుడే యుక్త వయసులోకి వస్తున్న పీరియడ్ అది. సో ఎంత అంటే ఒక అమ్మాయిని దూరం నుంచి ఇలా లవ్ చేయొచ్చా, వన్ సైడ్ లవ్లో ఇంత బ్యూటీ ఉంటుంది ఆ సినిమా చూస్తున్నాం సేపు. సో మనసిచ్చి చూడు సినిమా గురించి ఏదన్నా మీకు బాగా గుర్తుండిపోయే జ్ఞాపకం ఒకటి షేర్ చేయండి సార్. మనసిచ్చి చూడు సినిమా గురించి గుర్తుండేదానికంటే లైక్ ఐ సెడ్ ఆ సినిమాలో కూడా క్యారెక్టరైజేషన్ చూడండి. ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టరు, రవితేజ గారి క్యారెక్టరు, సుహాసిని గారి క్యారెక్టరు అన్నీ ఒక మన ఇళ్లల్లో ఉన్న ఒక రియలిస్టిక్. నా ఫాదర్గా చేసిన వెంకటేశ్వరరావు గారి క్యారెక్టరు, నా క్యారెక్టర్ అవునండి. ఇప్పుడు ఫాదర్ అంటే భయపడుతూ కొంచెం జాగ్రత్తగా ఉండే అండ్ ద హోల్ థింగ్ హ్యాస్ ఎర్తీనెస్. మన విలేజ్లో మన అట్మాస్ఫియర్లో ఉంటే ఎట్లా ఉంటుందో మన కళ్ళ ముందు జరిగే కథలాగా ఈజీగా అటాచ్ అయ్యే కథలాగా ఉంటుంది. సో అట్లా ఇట్స్ అ వెరీ గుడ్ ప్లేస్డ్ ఫిల్మ్. అండ్ దాంట్లోనే బోడి చదువులు వేస్ట్ అని చెప్పి ఒక సాంగ్ రాశారు సిరివెన్నెల గారు. ఆ సాంగ్ గురించి ఎన్ని దశాబ్దాలు చర్చ జరిగిందంటే ఆయన ఆ రోజు రాసిన ప్రతి మాట ఇప్పుడు కాలమానానికి ఇప్పుడున్న పరిస్థితులకి యాప్ట్గా సరిపోతుంది. ఎప్పటికీ సరిపోతుంది, అది యూనివర్సల్ కదా. అండ్ త్రిమూర్తులు సినిమాకి మీరు ప్రొడ్యూసర్గా కూడా బాధ్యతలు తీసుకున్నారు. ఇది అంటే హీరోగా మీరు ఆల్రెడీ చేస్తున్నారు, ఓకే. నిర్మాతగా మీరు సినిమాలు చేస్తున్నా సరే ఇది ఇప్పుడున్న పీరియడ్ మారిపోయింది అనమాట. సో ఎలాంటి ఛాలెంజ్ ఫేస్ చేయాల్సి వచ్చింది నిర్మాతగా? ఛాలెంజెస్ ఏం లేవు నిజంగా అయితే. ఎందుకంటే టీం అట్లా కుదిరింది. అసలు మాలో ఎవరు నేను డైరెక్టర్ అనో హీరోనో హీరోయిన్ అనో లేకపోతే లేదు, అందరూ ఈ సినిమా అట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మిగతా అన్నీ పోతాయి. పొద్దున్నే లేస్తే షూటింగ్కి వెళ్ళాలి, ఆ సినిమాని ఎట్లా బాగా చేయాలి, ఇదే ఉంటుంది మైండ్లో. అలా ఉన్నప్పుడు ఇంకా ఛాలెంజెస్ ఏముంటాయి? అంటే ఆయన స్క్రిప్ట్ ప్రీ డిఫైన్డ్గా ఉంది, ఇది బౌండెడ్ స్క్రిప్ట్తోనే వచ్చాం మేము. సో అందరికీ అన్నీ తెలుసు, అందరికీ రీడింగ్ ఇచ్చాం మొత్తం యూనిట్కి. సో వాళ్ళకి ఏంటంటే ఎవరికాళ్ళు నేను చేయాలి బాగా. ఇప్పుడు మీరు చెప్పినన్ని వర్క్లో సరిగ్గా సాగిపోవడానికి పర్ఫెక్ట్ ప్యాటర్న్ అది. బట్ నేను అడిగేది ఏంటంటే ప్రొడక్షన్ కాస్ట్ చాలా పెరిగిపోయింది. ఎస్, కాస్ట్ పెరిగిన మాట వాస్తవం, చాలా పెరిగిపోయింది. బట్ అట్లా ఉంది, ఏం చేయాలి. సో సిద్ధమై దిగారు. సిద్ధమైంది. అండ్ బ్యూటీ ఏంటంటే ఓటీటీ అసలు చాలా ముందు క్లోజ్ చేసేసారంట. వాళ్ళకి చూపించగానే సినిమా చూపించాము. జనరల్గా షో రూల్ చేస్తారు, 5 minutes షో రూల్. అట్లా వద్దులే సినిమా చూసేమని వాళ్ళకి పంపించాము. విదిన్ 1-2 days దే క్లోజ్డ్ ఇట్. వాట్ అంటే యాక్చువల్గా మూవీ మనం చెప్పుకున్నట్టు చాలా మంది చెప్తున్నారు సార్ బయట కూడా. నాకు మీ డైరెక్టర్ కమల్ తేజ నాకు కొంచెం తెలిసిన వ్యక్తి. సో వాళ్ళు చెప్పే లెక్క మూవీ చాలా బాగా వచ్చింది. ఓటీటీ వాళ్ళు నవీన్ గారు ఉన్నారనో లేదా త్రిమూర్తులు మూవీ బాగా వచ్చిందో కొన్ని చాలా ఈజీగా మీకు అది క్లోజ్ అయిపోయి ఉండొచ్చు. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓటీటీ క్లోజ్ అవ్వక చాలా సినిమాలు చాలా సఫర్ అవుతాయి. నవీన్ గారు ఉన్నారని కూడా ఐ డోంట్ థింక్ ఇప్పుడు కొనే పరిస్థితి. నవీన్ గారు ఉంటే పేపర్ వ్యూ పెట్టుకుంటారు మ్యాక్స్. అట్లా అనుకుంటా నేను. సినిమా నచ్చే చూసే వాళ్ళు చేసి ఉంటారేమో. అండ్ మోరోవర్ ఈ గ్యాప్లో ఈ 10 ఏళ్ల గ్యాప్లో మీకు బాగా ఆశ్చర్యంగా అనిపించిన ఒక హీరో సక్సెస్ అంటే ఏ హీరో పేరు చెప్తారు? ఇక్కడి నుంచి ఎక్కడికి ఎదిగాడు, సూపర్ ఎదిగాడు అని ఈ గ్యాప్ ఈ 10 ఏళ్లలో అల్లు అర్జున్. ఎందుకంటే పుష్ప ఎక్స్పెక్ట్ చేయలేదు కదా అంత బ్లాస్ట్ అవుతుంది. ఇప్పుడు బాహుబలిలో ప్రభాస్ గారిది ఎక్స్పెక్టెడ్, వాళ్ళు తీసిందే పెద్ద స్కేలు, గ్లోబల్ మూవీ కిందే తీశారు. అండ్ ఎనీవేస్ అలాంటి ఎక్స్పెక్టేషన్ కూడా ఉంది రాజమౌళి గారి మీద. పుష్ప అనేది వాళ్ళు పాపం తెలుగు సినిమాగా తీసుకున్నారు, అది బ్లాస్ట్ అయ్యి వరల్డ్ స్టేజ్లోకి వెళ్ళింది. సో దట్ ఈస్ అ వెరీ గుడ్ సర్ప్రైజ్. అండ్ పెద్ద చూసారా సార్? పెద్ద ఇంకా చూడలేదు. అంటే యాక్చువల్గా ఎందుకు అడిగానంటే పెద్ద సినిమా విషయంలో రామ్ చరణ్ గారు ఆ కథను ఓకే చేయడం కూడా సేమ్ మీలాగే ఆలోచించారు. కథ చెప్పాలి, స్టార్ హీరో అయినా సరే కథ చెప్పాలని. దట్స్ ఎ వెరీ గుడ్ థాట్. ఇప్పుడున్న బిగ్ స్టార్స్ ఎవరు అలాంటి కథని సెలెక్ట్ చేసుకోవడానికి డేర్ కూడా చేయరు. సో చాలా బాగా కుదిరింది అనమాట. సో నెక్స్ట్ మీ ప్రయత్నాలు ఎలా ఉండబోతున్నాయి? ఇలాంటి కథ చెప్పే మార్గంలోనే ఉండబోతున్నాయా? మోస్ట్లీ అదే ఉంటుంది. సో అలా చేయాలని ఉంది, చూడాలి మనకి ఎట్లా ఇది వస్తుందని. సార్ అండ్ త్రిమూర్తుల విషయంకి వస్తే ఆడియన్స్కి ఏం చెప్తారంటే మిమ్మల్ని చూడడానికి ఖచ్చితంగా మీ ఫ్యాన్స్ అలాగో వచ్చేస్తారు. మిగతా ఆడియన్స్కి అయినా సరే త్రిమూర్తుల్లో ఇది ఉంది, ఇది బలంగా చెప్పబోతున్నాం అని చెప్పడానికి ఆ సేల్ పాయింట్ ఏంటి?
సేల్ పాయింట్ కాన్ఫ్లిక్ట్, త్రిమూర్తులు ఫేస్ అయ్యే కాన్ఫ్లిక్ట్ అనేది ఇట్ విల్ బీ వెరీ డిఫరెంట్. ఇప్పుడు మనం కంపేర్ చేసుకుంటే ఇట్ బి యునిక్ కాన్ఫ్లిక్ట్ అనేది, కొత్త పాయింట్. అది ఫాదర్ ద స్టోరీ లాగా స్టార్ట్ అవుతుందో లేకపోతే ఒక కానిస్టేబుల్స్ లాగా స్టార్ట్ అవుతుందో, ఎక్కడ లాక్అవుట్ అనేది కొత్తగా ఉంటుంది ఆ కాన్ఫ్లిక్ట్. ఆ కాన్ఫ్లిక్ట్ నుంచి ఎండ్కి వెళ్ళే వరకు ఏమవుతుందని యాంగ్జైటీ ఉంటుంది. అట్లా మేము డిజైన్ చేసాం. సో అదే ఆడియన్స్ కూడా ఫీల్ అయితే మటుకి ఇట్ విల్ బి వెరీ నైస్. అండ్ నాకు తెలిసి మీ ఫాదర్ గారు చనిపోయిన తర్వాత మీరు తీస్తున్న ఫస్ట్ మూవీ. ఒకవేళ కానీ నాన్నగారు ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. 100% చాలా హ్యాపీ. ఆయనకి అంటే ఒక సింహం అని చెప్తారు ఆయన్ని. అంతే. ఆయనకి నచ్చిన పని నచ్చినట్టు, అంటే ఆయన లాభ నష్టాల గురించి చూసుకునేవాళ్ళు. తీసిన సినిమాలు కూడా మామూలు సినిమాలు. సినిమా అంటే ఫ్యాషన్ ఉంటుంది. ఫ్యాషన్. మీలాంటి ఒక స్టార్ హీరోని కొడుకుగా పొందారు, ఎంత ఆనందం పొందుంటారు. డెఫినెట్గా. సో ఈ రోజు ఉండుంటే ఏం మిస్ అవుతున్నారు నాన్నగారు? ఆయన ఎంత హ్యాపీగా ఉండేవారు అనేది అది ఒకటి మిస్సింగే ఉంటుంది ఎట్లయినా సరే. అంటే సినిమా అవుట్కమ్ అనేది ఇంకా ఆడియన్స్ చెప్పాలి, బట్ ఈ సినిమాని ఇట్లా తీసావు నువ్వు అనేది ఆయన చూసుంటే ఇంకా బాగుండేది. సార్ అండ్ మీ అబ్బాయి ఈ సినిమా ప్రజెన్స్ అనగానే కొంచెం అందరికీ ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. సో ఫ్యూచర్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా సార్? ఇప్పటికైతే ఏమీ లేదు, బట్ ప్రజెంట్ వడ్డే జిష్ణు ప్రజెంట్స్ అని వేసాము. సో లెట్ us see.